నాకు ఎక్కడ యాక్టింగ్ అనిపిస్తుందంటే నువ్వు చెప్పెక్కడ మాట్లాడి నీకు చెప్పే మాట్లాడతాను. మొన్న శివార్లో జరిగిన ఈ సంఘటన చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలలో కూడా చాలా ఎమోషనల్ చేసేసింది. తిరిగి వాళ్ళు చచ్చిపోతున్నారు, చూసే వాళ్ళు చచ్చిపోతున్నారు. లవ్ ఫెయిల్ అయిందని చచ్చిపోయిన ప్రతి వాళ్ళని కల జీవితాంతం వాళ్ళ నవ్వుని సాక్రిఫైస్ చేసి నవ్వడమే తెలియకుండా ఉన్న ఇద్దరు పేరెంట్స్ మాత్రం డెఫినెట్లీ ఇంకా చాలా మంది బయటికి కనబడట్లేదు. కానీ ఇలా టాక్సిక్ రిలేషన్షిప్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ మీరు ఆ ప్లేస్ లో ఉంటే ఎంత ఏడవాలో ఎంత బాధపడాలో బాధపడిపోండి, ఎంత ఏడ్చాలో ఏడ్చేయండి. ఒకవేళ థాట్స్ వస్తే ఫస్ట్ ఇంట్లో వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. ఒంటరిగా ఉండొద్దు. అలా అని చెప్పేసి ఏదో జరిగిపోయిందని బ్రేకప్, సాడ్ సాంగ్స్, సాడ్ స్టేటస్లు ఏమొద్దు. అండ్ ఫస్ట్ డూ మోటివేట్. అండ్ రెగ్యులర్ గా జిమ్కి వెళ్ళు, లేదంటే ఏదైనా వర్కౌట్, లేదంటే ఏదైనా స్పోర్ట్ లేదా గేమ్ ఇలాంటి అలవాటు చేసుకోండి. ఈ చిన్న విషయాలకి ఇలా చచ్చిపోవడం, సూసైడ్ చేసుకోవడం అక్కడితో కథం అయిపోయింది కదా. 30+, 35+, లేదంటే పేరెంట్స్ ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి లవ్ ఎలా ఉంటుంది, ఏంటి, ఇలా లవ్ పేరు ఏంది, బ్రేకప్ అయిందని ఒకసారి వాళ్ళ దగ్గర నుంచి సజెషన్ తీసుకో. వదిలిపోయిన వాళ్ళు నీ సక్సెస్ చూసి రేపు దినాల్లో భయపడాలి, అలాంటి షేక్ రావాలి. అంతేగాని నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ ఫోటోకి రిప్ అనే స్టేటస్ పెట్టే స్టేజ్కి నువ్వు రావద్దు. ఒక రిలేషన్షిప్ని ఎప్పుడు ఎవరు డిఫైన్ చేయలేరు, ఏ తరపున కూడా ఎవరు మాట్లాడలేరు. ఎవరైనా మాట్లాడినా సరే అది వాళ్ళిద్దరికి తప్ప ఇంకెవరికి తెలియదు.